దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని చదువుకుందాం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ దినవృత్తాంతాల గ్రంథములో ప్రభు మాట్లాడుతున్న మాటలను చూస్తున్నట్లయితే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు తప్పించినప్పుడే గాని. ఈ మాటలు ఆలోచించినప్పుడు కొన్ని పరిస్థితులు మన పితరుల జీవితాల్లో, ఇశ్రాయేలుల బ్రతుకులలో ఇలాంటి కష్టాలు కలిగినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు, అనేకమైన ఒత్తిళ్ళు, ఇబ్బందులు, అటువంటి పరిస్థితులలో వాక్యంలో చక్కగా రాయబడిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని పిల్లలు అనేక పర్యాయాలు, అనేక బలహీనతలు, అనేక సమస్యల్లో ఆ వాక్యంలో చక్కగా రాయబడింది తెలుసా, నా పేరు పెట్టబడిన నా జనులు. కలిగిన పరిస్థితిని బట్టి ఇది ఎందుకు కలిగిందో, ఎందుకు ఇబ్బంది పెడుతుందో, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితులని వారిగా తెలుసుకొని దేవుని పిల్లలైన వారు, ఆయన పేరు పెట్టబడిన వారు మొట్టమొదటిగా చేసి పని అంటే తెలుసా, తమ్మును తాము. ఇక్కడ 4 విషయాలు రాయబడ్డాయి. దేవుని పిల్లలు ఏం చేసేవారంటే 4 విషయాలు చేశారు. 1, తమ్ము తాము తగ్గించుకున్నారు. 2, ప్రార్థన చేశారు. 3, వెతికారు. 4, చెడు మార్గములను విడిచిపెట్టారు. 4 విషయాలు చేస్తే ఆ ప్రజలు లేక పిల్లలు, ఆయన పేరు పెట్టబడిన వారు, ఆయన యొద్దకు వచ్చిన వారు ఒక 4 విషయాలు కనుక చేయగలిగితే ఆయన ఒక 3 విషయాలు చేస్తానంటున్నాడు. అదేంటో తెలుసా, వారి ప్రార్థన వింటాను, వారిని క్షమిస్తాను, వారి దేశాన్ని 2 చేతుల పైకి హల్లెలూయా. ఒక 4 విషయాలే కనుక మనం చేయగలిగితే ఆయన ఒక 3 విషయాలలో మనలను ఆయన సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, సంపూర్ణంగా దీవిస్తాడు. ఆయన మన ప్రార్థన వింటాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, స్వస్థపరుస్తాడు. తగ్గించుకున్న వారిగా ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఉండగలిగినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగినప్పుడు, అబ్రాహాము గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అబ్రాహాము గారు దేవునితో మాట్లాడడానికి మొదలుపెట్టి ఆయన ఒక మాట మాట్లాడుతూ మరొక మాట మాట్లాడుతూ తెగించి మాట్లాడుతున్నాను అని అంటాడు. దుమ్మిని ధూళిని అంటాడు. ఎవరంటాడు ఆయన? దుమ్మిని బూడిదను ధూళి వంటి వాడినని నేనని ఆయన వాక్యములు సంబోధన చేస్తాడు. అబ్రాహాముకి గొప్ప పనివారం గలరు ఎలియాజరు అక్కడికి వెళ్ళి అంటాడు, ఇస్సాకు కొరకు భార్యని తీసుకుని రావడానికి లాభాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్తాడు, మా యజమానుడు అబ్రాహాము ఆస్తి కలిగిన వాడు, ఆయన అనేక మంది పనివారు కలిగిన వాడు, ఆయన దేవుడు సమృద్ధిగా దీవించాడు, అన్ని ఉన్నవాడు. అమ్మా ఏంటండి, లోకంలో అన్ని ఉన్న ఇస్త్రీ ఏం చేయదంట, అణిగుంటుందంట, ఎగిరి పడదంట. ఖాళీగా ఉన్న ఇస్త్రీ ఏం చేస్తుందంట, ఎగిరి పడుతుందంట. అబ్రాహాము గారు అన్ని ఉండి కూడా ఆయన చేసిన పని ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో తెగించి మాట్లాడుతున్నాను, ఆయన నేను తుమ్మి వంటి వాడును, ధూళి వంటి వాడును, అయ్యా నేను అడుగుతున్నాను సహాయం చేయని మాట్లాడుతున్నాను. యోబు గ్రంథంలోకి వెళితే యోబు గారు కూడా ఊజి ప్రాంతంలో ఆయన ధనవంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన వంటి వాడు మరొకడు అక్కడెక్కడ కూడా కనబడడం లేదు. అటువంటి వాడు కూడా మాట్లాడాడు, నీచుడను అసహ్యుడు అంటాడు. అన్ని ఉన్నవాడు
ఏమి లేకపోతే తగ్గించుకోవాలి కాదు. ఎన్నున్నా ఏమున్నా ఏ స్థితిలో ఉన్నా అన్ని మన జీవితాలకు అనుకూలంగా కనబడుతున్నా దేవుని ఎద్దుకు వచ్చిన మనం మొట్టమొదటిగా చేయాల్సింది తెలుసు, తమ్ము తాము ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఒక సువార్తలు మనం చాలాసార్లు చదివిన మాట అది. తమ్మును తాము తగ్గించుకున్నవాడు ఏం చేయబడుతున్నట, హెచ్చింపబడతాడు. తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. సుంకరి తగ్గించుకుని తలెత్తుతే కూడా యోగ్యుడిని కానని ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటుంటే పరిసయ్యుడు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నేను ఆలకలే కాదు, నేను వేళకలే కాదు, నేను వారమునకు 2 పర్యాయాలు ఉపవాసం ఉంటాను, నాకు కలిగిన దానిలో దశమ భాగం ఇస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని తను తాను హెచ్చించుకుంటున్నాడట. వెంటనే ప్రతిఫలాలు కూడా అక్కడ కనబడుతున్నాయి. తగ్గింపులో మన జీవితము ఎలాంటిదై ఉన్నది పిల్లరా? ఒకటి, తగ్గించుకుంటేనే గాని మనం స్వస్థపరచబడం. మనం తగ్గించుకుంటేనే గాని మనకి ఏమాత్రం కూడా క్షమాపణ రాదు. తగ్గించుకోకపోతే ఇవేమి మనం పొందుకోలేం. తగ్గించుకుంటే మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. తగ్గించుకుని ప్రార్థన చేసిన నినివే పట్టణస్తులు, వాళ్ళ గురించి వాక్యంలో ఇలా రాయబడింది, వారు బలత్కారులు, వాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు. అటువంటి వారు కూడా దేవుని సేవకుని మాట విని, యోనా గారి మాట విని వారు బూడిద పూసుకుని, వారు గోని బట్ట కట్టుకొని, తమ్మును తాము తగ్గించుకొని వారు ప్రార్థన చేస్తే వారిని లయం చేద్దామనుకున్నా, వారిని పాడు చేద్దామనుకున్నా, వారిని నాశనం చేద్దామనుకున్నా దేవుని తలంపును ఆయనే మార్చుకున్నాడు. ఆయన మార్చుకొని వారు లయం కాకుండా దేవుడు వారిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. వెతికేవారులరా, ఈ సమయము ఆ సమయం అని లేదు. పరమగీతాల 3వ అధ్యాయం గురించి షోలమితి పండుకొని వెతికినట్టు, పట్టణములకు వెళ్ళి వెతికినప్పుడు, ఆమె రాజవీధులకు వెళ్ళి వెతికినట్టు, సంత వీధులకు వెళ్ళి వెతికినట్టు, ఆమె మరి కావలి వారిని అడిగి వారి దగ్గర వెతికినట్టు, అలాంటి వెతుకులాట్లో ఎవరు దొరకలేదో తెలుసా? ఆ ప్రాణప్రియుడు ఆమెకు అందరిని విడిచిపెట్టి ఇంకొంచెం దూరం పోగా ఎవరు కనపడ్డారటండి? ఆయన ప్రాణప్రియుడు ఆమెకు ఎదురుగా వచ్చాడు. ఆయన ఎదుర్కోగలిగాడు. హల్లెలూయా. ఈ రోజున మనము అన్నిటిని విడిచిపెట్టి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న మనం అన్నిటిని జయించుకొని విడిచిపెట్టుకొని దేవుని సన్నిధికి రాగలిగితే, మన చెడు మార్గములను విడవగలిగితే, చాలా మంది చెడు మార్గములను విడిచే ఆలోచనకు వచ్చేటప్పటికి ఏంటో చెడంటే కేవలం వ్యభిచారము, దొంగతో ఎక్కువ చూస్తున్నారు. ఒక్కసారి చిన్న మాట చదువుతాను. ద్వితీయోపదేశ కాండములో 17వ అధ్యాయములో 11వ వచనం చూద్దాం. చూడండి. వారు నీకు తేటపరచు భావం చెప్పునను, వారు నీతో చెప్పు తీర్పు చెప్పునను నీవు తీర్చవలను. వారు నీకు తెలుపు మాటను నుండి కుడికి గాని ఎడమికి గాని తిరగకూడదు. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడి నీ దేవుడిని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటే గాని, ఆ న్యాయాధిపతి మాటే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఏంటంటే అది వినకపోవడం కూడా చెడుతనం. ఎవరి మాట? యాజకుని మాట, దేవుని సేవకుని మాట వినకపోతే అది చెడుతనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనము ఎలాంటి వారు ఉన్నాం అలా చెప్తారులే బాస్ గారు, ఆయన పని అదే కదా అనుకునేవారు కూడా ఇది చాలా మంది ఉన్నారు. తగ్గించుకోవడం, ప్రార్థన చేయడం, ఆయన వెతకడం, మన చెడు మార్గాలను విడిచి మనం గనక ఆయన సన్నిధిలో ముందుకెళ్తే ఆయన తప్పకుండా మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన మన ప్రార్థన వింటాడు. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేకల స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేకమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన నియమముతో వచ్చాం. బాగా ఆలోచన. నియమము లేకుండా మనం ప్రార్థన చేస్తే చల్లని నాణ్యం లాంటిది అయిపోతుంది. ఈ ఉపవాస కూడికలు నియమముతో ఏర్పాటు చేయబడ్డాయి. మన ప్రార్థన దేవుని ఎదుట చెల్లేలాగా ఉండాలి. మనకు దేవుడు సహాయం చేయాలి. తప్పక మన ప్రార్థన వినాలి, మనల్ని క్షమించాలి, మనల్ని స్వస్థపరచాలి. దేవుడి మాటలు మన హృదయాల్లో దీవించును గాక. ఆమేన్.